మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్బీఐ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, ఎస్బీఐకి దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఈ బ్రాంచీలలో బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో చూస్తాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే ఎస్బీఐ నుండి వచ్చింది. మరి ఈ ఎస్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసుకుందాం. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఎస్బీఐ ఎప్పుడు ఏర్పాటైందో తెలుసుకోవడానికంటే ముందు అసలు ఇది ఏర్పాటు కావడానికి గల దారితీసిన పరిస్థితులు ఏంటో మీకు తెలియాలి. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంకుల స్థాపనకు పునాది ఎప్పుడు పడిందంటే 1806వ సంవత్సరంలో పడింది. 1806వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ ఆఫ్ కలకత్తాని స్థాపించారు. అటు తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేని స్థాపించారు. అటు తర్వాత 1846లో బ్యాంక్ ఆఫ్ మద్రాసుని స్థాపించారు. అంటే మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో బ్యాంకుల స్థాపనకు పునాది ఏ సంవత్సరంలో పడిందంటే 1806వ సంవత్సరంలో పడింది. వరుసగా 1806వ సంవత్సరంలోను, 1840 సంవత్సరంలోను, 1846 సంవత్సరంలోను ఈ మూడు బ్యాంకులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మూడు బ్యాంకులను కలిపి ప్రెసిడెన్సీ బ్యాంకులు అంటారు. మరి ఇంతకు ఈ మూడు బ్యాంకులను ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ వ్యాపారాల అవసరాల కోసము మరియు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను భద్రపరచడం కోసం ఈ మూడు బ్యాంకులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1806లో ఒక బ్యాంకు, 1840లో మరో బ్యాంకు, 1846లో మరో బ్యాంకు, మొత్తం మూడు బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ 1806లో ఏర్పాటు చేసినప్పుడు ఆ బ్యాంక్ యొక్క పేరు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ కలకత్తా. ఇది అటు తర్వాత 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా అయితే మారడం జరిగింది. మరి 1846లో చివరిగా ఒక బ్యాంకుని అయితే ఏర్పాటు చేశారు. ఏం బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ మద్రాసు. ఈ మూడు బ్యాంకులు కలిపి ప్రెసిడెన్సీ బ్యాంకులు అని చెప్పుకున్నాం. మరి ఈ ప్రెసిడెన్సీ బ్యాంకులు అటు తర్వాత ఏ విధంగా మారాయంటే 1921కి వచ్చేసరికి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారాయి. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల్లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఎందుకు మార్చారంటే మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆ మూడు బ్యాంకులు ఏవైతే సపరేట్గా ఉన్నాయో అలా సపరేట్గా ఉండడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం కావడం లేదు. కాబట్టి ఆ మూడింటికి ఉన్న అధికారాలన్నిటిని కూడా కేవలం ఒకే బ్యాంకు నిర్వహిస్తే పనులు అనేవి సక్రమంగా జరుగుతాయనే ఉద్దేశంతో 1921లో ఆ మూడు బ్యాంకులు కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎవరు చెప్పారంటే జేఎం కీన్స్. అంటే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మొట్టమొదటిసారిగా భావించింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు ఉన్న ప్రముఖ ఆర్థికవేత్త ఎవరు? జేఎం కీన్స్. ఈయన యొక్క సూచనల మేరకు ఆ మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగానైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1921లో. 1921 నుండి 1935 వరకు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అదే భారతదేశానికి కేంద్ర బ్యాంకుగా పనిచేయడం అయితే జరిగింది. మరి 1935 తర్వాత ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమిటిగా మారిందంటే వాణిజ్య బ్యాంకుగా మారింది. అంతకుముందు కేంద్ర బ్యాంకుగా పనిచేసిన ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వాణిజ్య బ్యాంకుగా మారింది కదా. మరి ఇప్పుడు మన భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా ఏ బ్యాంకు పనిచేస్తుందంటే ఆర్బీఐ పనిచేస్తుంది. అంటే ఆర్బీఐ ఏర్పడే వరకు కూడా మన భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా పనిచేసిన బ్యాంక్ ఏదయ్యా అంటే అది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. మరి ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది?
ఎప్పుడు ఏర్పడిందంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు మాత్రం ఆర్బీఐ ఏర్పాటు కావడం జరిగింది. మరి అటు తర్వాత ఏమైందంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో కేవలం నగరాల్లోనే బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలి. కాబట్టి దీనికంటూ ఒక సపరేట్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే భావించింది. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం నగరాల్లోనే ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు పెట్టుబడి కోసం ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళపై ఆధారపడి జీవిస్తున్నారన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళు అధిక వడ్డీ రేటుతో వాళ్ళకైతే అప్పులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అధిక వడ్డీ రేటు వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఏమవుతారంటే నష్టపోతారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కమిటీని నియమించింది. ఏంటి ఆ కమిటీ అంటే ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ ఫర్ సర్వే అనే ఒక కమిటీని నియమించింది. మరి ఈ కమిటీకి అధ్యక్షత ఎవరు వహించారంటే ఏడి గోర్వాలా వహించాడు. ఏడి గోర్వాలా. మరి ఏడి గోర్వాలా కమిటీని ఎప్పుడు నియమించింది భారత ప్రభుత్వం? ఎప్పుడు నియమించిందంటే 1951లో నియమించింది. మరి 1951లో ఏడి గోర్వాలా కమిటీ నియమించారు కదా. మరి ఈ నియమించిన ఏడి గోర్వాలా కమిటీ ఏం చెప్పిందంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అందడం లేదు. అంతేకాకుండా ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇది అతిపెద్ద సంస్థ. ఇటువంటి అతిపెద్ద సంస్థలు ప్రభుత్వ పరంగా ఉండాలి, ప్రైవేట్ పరంగా ఉండొద్దు. కాబట్టి ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వ పరం చేయండి అని చెప్పేసి ఈ ఏడి గోర్వాలా కమిటీ చెప్పింది. ఈ ఏడి గోర్వాలా కమిటీ సూచన మేరకు ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానిని 1955 జూలై 1వ తారీఖు నాడు ఎస్బీఐగా మార్చి స్వాధీనం అయితే చేసుకోవడం జరిగింది. అంటే ఎస్బీఐ ఎప్పుడు ఏర్పడినట్టు 1955 జూలై 1వ తారీఖు నాడు ఏర్పడింది. దీని యొక్క బీజాలు ఎక్కడ పడ్డాయి? 1806లో పడ్డాయి. అంటే 1806లో బ్యాంక్ ఆఫ్ కోల్కత్తాగా ఆవిర్భవించిన బ్యాంకు నేడు ఎస్బీఐగా రూపాంతరం అయితే చెందింది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 35 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 35 ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయి అంటే జూన్ 24వ తారీఖు 2026 నుండి ప్రారంభమై జూలై 14, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి మొత్తం 35 పోస్టులు అని చెప్పుకున్నాం కదా. మరి ఏ సర్కిల్లో ఖాళీగా ఉన్నాయంటే బెంగళూరు సర్కిల్లోను, భోపాల్ సర్కిల్లోను, భువనేశ్వర్ సర్కిల్లోను, చండీగఢ్ సర్కిల్లోను, చెన్నై సర్కిల్లోను, గాంధీనగర్ సర్కిల్లోను, గౌహతి సర్కిల్లోను, హైదరాబాద్ సర్కిల్లోను, లక్నో సర్కిల్లోను, అంటే ఇలా వివిధ సర్కిల్లోనూ అయితే ఖాళీగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ సర్కిల్లో ఖాళీగా ఉన్నాయి. ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే కేవలం ఒకటి మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 35 అయినప్పటికీ మన సర్కిల్ వచ్చేసరికి కేవలం ఒకటి మాత్రమే ఖాళీగా ఉంది. మరి తెలంగాణ వాళ్ళు ఏరే సర్కిల్ అప్లికేషన్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు. కాకపోతే మనం బెంగళూరులో అప్లికేషన్ చేసుకుంటే అక్కడ ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాషలో రాయడము, మాట్లాడడం, మరి చదవడం ఈ 3 కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉంటే మీరు బెంగళూరులో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఈ అన్నింటిలో ఏదో ఒక సర్కిల్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. బెంగళూరులో చేసుకుంటాను, భోపాల్లో చేసుకుంటాను, భువనేశ్వర్లో చేసుకుంటాను, హైదరాబాద్లో కూడా చేసుకుంటానంటే మాత్రం కుదరదు. కేవలం ఒకే ఒక సర్కిల్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ నుండి కానీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి కానీ మే 31, 2026 నాటికి ఎంబీబీఎస్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇందులో ఎండి కానీ ఎంఎస్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే మొట్టమొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే అందరూ ఎంబీబీఎస్ చేస్తారు. ఎక్స్ట్రాగా ఎవరైతే ఎండి కానీ ఎంఎస్ కానీ చేసి ఉంటారో వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకు ఇంటర్వ్యూలో కానీ లేదా ఇద్దరికి సమాన మార్కులు వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రియారిటీ అయితే ఈ ఎండి కానీ ఎంఎస్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలంటే
ఎవరైతే ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అదే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకు మాత్రం కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకేమో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఎప్పటి నుండి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నుండి కానీ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి కానీ ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ నుండి కనీసం 3 సంవత్సరాల అనుభవం ఏమో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన వాళ్ళకు, కనీసం 5 సంవత్సరాల అనుభవం ఏమో ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళకైతే ఉండాలి. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 31, 2026 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఓబీసీ నాన్ క్రిమిలియర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు అనేది జనరల్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకండి. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళైతేనేమో 13 సంవత్సరాలు, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఈ ఆన్లైన్ టెస్ట్లోనూ ఇంటర్వ్యూలోనూ వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది ఆన్లైన్లో ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం మార్కులు వచ్చేసి 150 మార్కులు అండి. ఈ 150 మార్కులని 2 సెక్షన్లుగా విభజించడం అయితే జరిగింది. మొదటి సెక్షన్లో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్. ఇందులో ఏమేమి ఉన్నాయంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. మరి వీటికి సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి? ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. అదే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్, మొత్తం మార్కులు వచ్చేసి 100. అంటే కేవలం ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి ఒక క్వశ్చన్కు 2 మార్కులు అండి. మిగతా జనరల్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉన్నదో వాటికి మాత్రం ఒక క్వశ్చన్కు 1 మార్కు. మరి ఈ టెస్ట్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఎంత ఉందంటే 1/4 ఉంది. 1/4 అంటే 4 క్వశ్చన్లు తప్పైతే 1 మార్కుని అయితే కోల్పోతాం. మరి ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసేమో 750 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదండి. అదే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే చెప్పుకున్నాం కదా. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో గుంటూరు లేదా విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం వీటిని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. అదే మన తెలంగాణ విషయానికి వచ్చేసరికి హైదరాబాదు, వరంగల్ వీటిని అయితే ఎగ్జామినేషన్ సెంటర్గానైతే ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టుకి ఎంపికైతే జీతం ఎంత ఉంటుంది? జీతం విషయానికి వచ్చేసరికి 64,800 రూపాయల జీతం అయితే ఉంటుందండి. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుందని చెప్పుకున్నాం. మొదటిది వచ్చేసేమో ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందని, ఈ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పుకున్నాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వీళ్ళకైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏమి లేదండి. ఉదాహరణకి మన హైదరాబాద్ ఉంది అంటే మన తెలంగాణ వాళ్ళు, మన తెలంగాణలో ప్రాంతీయ భాష ఏంటి అంటే తెలుగు. అంటే ఎవరైతే హైదరాబాద్ సర్కిల్కి అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగులో రాయడము, మరియు తెలుగులో మాట్లాడడము, మరియు తెలుగులో చదవడం, ఈ 3 అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 3 వస్తాయా రావని టెస్ట్ చేసేదే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మరి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఖచ్చితంగా క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. ఒకవేళ ఈ టెస్ట్లో మీరు ఫెయిల్ అయితే మాత్రం మిమ్మల్ని అయితే ఈ పోస్ట్కి ఎంపిక చేయడం జరగదు. మరి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అందరూ రాయాలా అంటే అవసరం లేదండి. ఎవరెవరు రాయాలంటే మీకు ప్రాంతీయ భాష అంటే మీరు 10వ తరగతి చదివేటప్పుడు తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే మీరు ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. లేదా మీరు ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మీ సబ్జెక్టులో తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే మీరైతే ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. అంటే
10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఎవరికైతే ఉండదో వాళ్ళు మాత్రమే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాలి. ఎవరికైతే 10వ తరగతిలోనూ ఇంటర్మీడియట్లోనూ తెలుగు అనే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళు రాయాల్సిన అవసరం అయితే లేదండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.